హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్ఏ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. క్రింది వాటిలో సరి అయిన సంబంధం ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫార్ములా అండి, స్పీడ్ ఈక్వల్ టు మనకు డిస్టెన్స్ బై టైం, అంటే వడి ఈక్వల్ టు దూరం బై కాలము. క్రింది వాటిలో సరైన సంబంధం ఏది? వడి ఈక్వల్ టు దూరం బై కాలము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సైన్స్, సోషల్ కానివ్వండి, తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చంద్రునిపై 10 కిలోగ్రాముల వస్తువు యొక్క భారం ఎంత అనేసి ఇచ్చారు. సో చంద్రుపైన 10 కిలోగ్రాములు ఉంటే మనకు దాని యొక్క భారం ఎంత ఉంటుంది? 16.33 N అనేది ఉంటుందండి. 16.33 N. చంద్రుడి పైన 10 కిలోగ్రాముల వస్తువు యొక్క భారం ఎంత ఉంటుంది? 16.33 N. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ధ్వని వచ్చేసి శూన్యం గుండా ప్రయాణించదు అనేసి ఇచ్చారు. ఎస్, కరెక్ట్ అండి. ధ్వని వచ్చేసి శూన్యం గుండా ప్రయాణించదు. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను పౌనపున్యం అంటారు. ఇది కూడా కరెక్ట్ అండి. పౌనపున్యం అంటే ఏంటంటే 1 సెకండ్లో చేసేటటువంటి డోలనాల సంఖ్యలను పౌనపున్యం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానవుని యొక్క శ్రవ్య అవధి వచ్చేసి 20 హెడ్జెస్ నుంచి అలాగే ఇక్కడ 20,000 హెడ్జెస్ల వరకు ఉంటుందండి. మానవుని యొక్క శ్రవ్య వ్యవధి అంటే ఆడిబుల్ రేంజ్ అనేది ఎంత ఉంటుందంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు ఉంటుందండి. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకేమిచ్చారు? అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు అనేసి ఇచ్చారండి. ఇదైతే కరెక్ట్ కాదు. సో క్రింది వాటిలో సరికానిది ఏది అంటే అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేనటువంటి ధ్వనులను సంగీతం అంటారు అనేది తప్పు ఆన్సర్ అండి. సో ఇక్కడ మీరు 3 క్వశ్చన్లకు అయితే నేర్చుకోవచ్చండి. ధ్వని వచ్చేసి మనకు శూన్యం కూడా ప్రయాణించదు. అలాగే 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను ఏమంటాము? పౌనపున్యం అంటారు. అలాగే మానవుని యొక్క ఆడిబుల్ రేంజ్ ఎంత ఉంటుంది? 20 హెడ్జెస్ నుంచి అలాగే 20,000 హెడ్జెస్ వరకు ఉంటుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సరి కానిది అడిగారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పట్టక వక్రీభవన గుణకమును లెక్కించుటకు సూత్రం ఏది అనేసి రాశారండి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్కి మనకు ఫార్ములా. సో ఫార్ములా వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. n ఈక్వల్ టు sin of a plus d/2 అలాగే sin of a/2. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏది? ఆప్షన్స్ వచ్చేసి మోటార్, బ్యాటరీ, జనరేటరు అలాగే స్విచ్ అనేసి ఇచ్చారండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మోటార్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏది? మోటార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సూర్యుని యొక్క గ్రహం కానిది ఏది అనేసి ఇచ్చారు. సూర్యుని యొక్క గ్రహం కానిది వచ్చేసి సిరియస్ అండి. బుధుడు, శని, భూమి ఇవన్నీ వచ్చేసి సూర్యుని యొక్క గ్రహాలు. సో సిరియస్ అనేది సూర్యుని యొక్క గ్రహం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ఏది అనేసి ఇచ్చారండి. మనకు అల్యూమినియం అండి. భూపటలంలో అతి సమృద్ధిగా లభించేటటువంటి లోహం ఏది? అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ గ్రూప్లో ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఏ గ్రూప్లో ఉంటుంది? గ్రూప్ 18లో ఉంటుందండి. ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకము ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్లో ఉంటుంది? గ్రూప్ 18లో అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్రవ స్థితిలోకి మారకుండా ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. సో దీన్ని వచ్చేసి ఏమంటాము? ఉత్పతనము అంటామండి.
ఉత్పతనం ద్రవ స్థితిలోనికి మారకుండా ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ఏమంటాము? ఉత్పతనము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు ఎందుకనగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ, అలాగే దీనికి చాలా అల్పపీడనం అవసరము, దీనికి చాలా అల్ప ఉష్ణోగ్రత అవసరం అనేసి ఇచ్చారు, ఇది కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఎందుకు సాధ్యం కాదంటే ఆప్షన్ 1 అండి, ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అంటే బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు. అంటే బొగ్గు వచ్చేసి మనకు ఇన్స్టాంట్గా అయితే తయారవుతుంది, దానికి కొంచెం టైం పడుతుంది, దానివల్ల కొంచెం కాలుష్యం కూడా మనకు ఎక్కువగానే వస్తూ ఉంటుంది. కాబట్టి అది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి మనం ప్రయోగశాలలో తయారు చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం. సో మనకు గాలిలో సాధారణంగా నైట్రోజన్ ఎంత శాతం ఉంటుందండి? 78% వచ్చేసి మనకు నైట్రోజన్ అయితే ఉంటుంది. అలాగే ఆక్సిజన్ వచ్చేసి మనకు 21% ఉంటుందండి, 21%. సో రెండు కలిపి మనకు ఎంత ఉంటుంది? 99 అండి, 99%. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సాధారణంగా గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం అంటే నైట్రోజన్ వచ్చేసి మనకు 78% ఉంటుందండి, ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. సో ఈ రెండు కలిపి మనకు మొత్తం ఎంత అవుతుంది? 99%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ద్రావణము కోడిగుడ్డు పెంకుతో చర్య జరిపి విడుదల చేసిన వాయువు సున్నపు తేటను పాలవలే మార్చిన ఆ ద్రావణము దీనిని కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో దేన్ని కలిగి ఉంటుంది? HCl నండి, HCl. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడినది ఏవి అనేసి ఇచ్చారండి. అనెలిడా అనేది నెఫ్రీడియా, అలాగే నిమెటోడా అనేది రెనెంట్ కణాలు, పక్షులు వచ్చేసి మూత్రపిండాలు, ఆర్థోపోడా వచ్చేసి హరిత గ్రంథులండి, హరిత గ్రంథులు. సో చూసారు కదా, అనెలిడా అనేది మనకు నెఫ్రీడియా, నిమెటోడా అనేది రెనెంట్ కణాలు, పక్షులకు సంబంధించి మూత్రపిండాలు, ఆర్థోపోడా అంటే హరిత గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వపరాగ సంపర్కం జరపలేనటువంటి పుష్పాలు కలిగి ఉండేటటువంటి మొక్క ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బొప్పాయి అండి. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క వచ్చేసి బొప్పాయి. నెక్స్ట్ వచ్చేసి సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ ఏది? సో ఈ దశ ఏది అంటే చలన దశలో అండి. సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ ఇది చలన దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోచేతిలో ఉండే కీలు ఏది? మనకు మోచేతిలో ఏముంటుందండి? మడతబందు కీలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి ఇచ్చారండి. సో ప్రకటనను తీసుకున్నట్లయితే మనకు ప్రకటన ఏ వచ్చేసి తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాల నొప్పి వస్తుంది, అలాగే వ్యాయామం చేసినప్పుడు అవాయు శ్వాసక్రియ వలన కండరాలలోనికి ఇథనాల్ అనేది చేరుతుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ అయినది ఏంటంటే ఏ సరి అయినదండి. మనకు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు మనకు కండరాలు అయితే నొప్పి వస్తాయన్నమాట, ఇదైతే కరెక్టు. దీనికి ఇచ్చినటువంటి కారణం అయితే తప్పండి. సో ఏ సరి అయినది, ఆర్ సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు మిస్ మ్యాచ్కి సంబంధించి ఇచ్చారండి. కింది వాటిలో సరిగ్గా జతపరచబడనది ఏది అంటే ఇక్కడ వచ్చేసి ఆడ్రినల్ గాయిటర్ అనేసి ఇచ్చారండి. ఇది మనకు సరిగ్గా జతపరచడం లేదు. మనకు ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం వస్తుంది, అలాగే ఈస్ట్రోజన్ అంటే వృక్షోజ్వాల అభివృద్ధి, అలాగే టెస్టోస్టిరాన్ అంటే ముఖం పైన వెంట్రుకలు ఏర్పడడం జరుగుతుంది. సో కరెక్ట్
ఏంటిది అంటే గాయిటర్ అండి. ఆడ్రినల్ గ్రంథి వల్ల గాయిటర్ అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొడవైన స్తూపాకార శాఖరహిత బహుకేంద్రక కండర కణాలు ఇక్కడ ఉంటాయి అనేసి ఇచ్చారండి. మనకు అవన్నీ కండరాలు ఎక్కడ ఉంటాయండి? ఎముకలను అతుక్కొని ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పొడవైన స్తూపాకార శాఖరహిత బహుకేంద్రక కండర కణాలు ఎక్కడ ఉంటాయి? ఎముకలను అతుక్కొని ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడికి ఈ క్రింది వానిలో ఆహార గొలుసును సూచించడానికి సరి అయిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. సరి అయిన పద్ధతి వచ్చేసి గడ్డి అండి. గడ్డిని వచ్చేసి మేక తింటుంది, మేకను పులి తింటుంది. ఇది ఆహారపు గొలుసు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు వచ్చేసి కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఒక అనేసి ఇచ్చారు. సో వృక్షమా లేకపోతే గుల్మము, పొద, పాకే మొక్క అనేసి ఇచ్చారండి. ఇది ఏమవుతుంది అంటే గుల్మం అండి. ఎక్స్ అనే కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. అంటే మనకు కింద నుంచే గుబురుగా ఇవైతే ఉంటాయండి. అలాగే దీని కాండం గట్టిగా ఉంటుంది, కాకపోతే మందంగా అయితే ఉండదు. ఈ సమాచారాన్ని బట్టి అది ఏ మొక్క? గుల్మము. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఆసిల్ మరియు లెగ్హార్న్ జాతుల మధ్య ప్రజనన కార్యక్రమాలలో ఆశించిన లక్షణం కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు. ఆప్షన్ 2 వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బ్రాయిలర్ తల్లి. ఆప్షన్ 3 వచ్చేసి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. ఆప్షన్ 4 గుడ్డు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైనటువంటి బ్రాయిలర్ తల్లి. ఇక్కడ వచ్చేసి ఆసిల్ మరియు లెగ్హార్న్ జాతుల మధ్య పరప్రయోజన కార్యక్రమాలలో ఆశించిన లక్షణం కానిదే వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్. పచ్ మర్హి జీవనావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో కానిది ఏది అంటే పులి అండి. సో ఇక్కడ ఈ రిజర్వాయర్లో ఎండమిక్ జాతికి సంబంధించినవి ఉంటాయి. సో అవి ఏవి అంటే అడవి దున్న, అలాగే భారతదేశపు పెద్ద ఉడత, ఎగిరే ఉడతలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. వయోజన మానవులలో పెద్ద ప్రేగు యొక్క పొడవు సుమారుగా ఎంత ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి 1.5 మీటర్లు ఉంటుందండి. వయోజన మానవులలో పెద్ద ప్రేగు పొడవు సుమారుగా 1.5 మీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి మెథడాలజీ అండి. జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఏది అనేసి ఇచ్చారు. సో జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఉద్దేశం అండి, ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో దీనిని నమోదు చేస్తారు. సో దేనిని నమోదు చేస్తారండి? లిట్మస్ కాగితాలండి. వినిమయ వస్తువుల యొక్క స్టాక్ రిజిస్టర్లో దేనిని నమోదు చేస్తారు? లిట్మస్ కాగితాలని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలోని పరిమితి ఏది అనేసి ఇచ్చారండి. శాస్త్రీయ పద్ధతిలోని పరిమితి ఏది అంటే సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టడము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధన అనేది ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగేటటువంటి పరస్పర చర్య అని చెప్పినది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే హెచ్సి మోరిసన్ అండి. బోధన అనేది ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి అలాగే తక్కువ పరిణతికి చెందిన వ్యక్తికి మధ్య జరిగేటటువంటి పరస్పర చర్య అని చెప్పింది ఎవరు అంటే హెచ్సి మోరిసన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవశంకు ప్రకారం దృశ్య చిహ్నాలు, శాబ్దిక చిహ్నాలు చదవటం వలన కలిగేటటువంటి అభ్యాసన శాతం ఎంత అనేసి ఇచ్చారండి. సో అభ్యాసన శాతం 10% అండి. ఎడ్గార్ డేల్ అనుభవశంకు ప్రకారం దృశ్య చిహ్నాలు కానీ అలాగే శాబ్దిక చిహ్నాలను చదవడం వలన కలిగే అభ్యాసన శాతం వచ్చేసి 10%. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్కులం అనేటటువంటి ఆంగ్ల పదము ఈ లాటిన్ పదం నుంచి వచ్చింది అనేసి ఇచ్చారండి. సో దేని నుంచి వచ్చింది? కరీర్ అనేటటువంటి ఆంగ్ల లాటిన్ పదం నుంచి అయితే వచ్చింది. కర్కులం అనేటటువంటి ఆంగ్ల పదం వచ్చేసి కరీర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. నేలపై దొర్లే బంతి చలనము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భ్రమణ చలనము, ఆప్షన్ 2 రేఖీయ చలనము, ఆప్షన్ 3 రేఖీయ మరియు భ్రమణ చలనము, ఆప్షన్ 4 డోలన చలనము అనేసి ఇచ్చారండి. నేలపైన దొర్లే బంతి యొక్క చలనం మనకు ఎలా ఉంటుందండి? రేఖీయ మరియు భ్రమణ చలనంలో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శూన్యము, ఆప్షన్ 2 ఘన ద్రవ వాయు పదార్థాలు, ఆప్షన్ 3 ఘన ద్రవ పదార్థాలలో మాత్రమే, ఆప్షన్ 4 శూన్యము గాలిలో మాత్రమే అనేసి ఇచ్చారండి. ధ్వని అనేది మనకు ఎక్కడ ప్రయాణిస్తుందండి? ఘన ద్రవ వాయు పదార్థాలలో ప్రయాణిస్తుంది అనమాట, ఈ మూడిట్లలో. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నక్షత్ర రాశి, ఆప్షన్ 2 ఉపగ్రహము, ఆప్షన్ 3 గ్రహ శకలము, ఆప్షన్ 4 తోకచుక్క అనేసి ఇచ్చారండి. సో ఉపగ్రహము, గ్రహ శకలము, తోకచుక్క ఇవన్నీ సౌర వ్యవస్థలో ఉండేటటువంటి సభ్యుడు. కానీ ఇది ఏంటంటే నక్షత్ర రాశి, ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో రసాయన మార్పు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మంచు కరగటం, ఆప్షన్ 2 గాలిలో బొగ్గును బంధించడం, ఆప్షన్ 3 నీరు ఘనీభవించడం, ఆప్షన్ 4 ఆక్సాబ్లేడును వేడి చేయటం అనేసి ఇచ్చారండి. రసాయన మార్పు. రసాయన మార్పు వచ్చేసి గాలిలో బొగ్గును మండించడం అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో సహజ దారం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఉన్ని, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 పీవీసీ, ఆప్షన్ 4 పాలిథిన్ అనేసి ఇచ్చారు. సహజ దారం వచ్చేసి ఉన్ని అండి. ఇవన్నీ కృత్రిమ దారాలు, నైలాన్ కానీ పాలిథిన్ ఇవన్నీ కృత్రిమ దారాల కింద వస్తాయి. సో ఉన్ని అనేది మనకు సహజ దారం. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో సరిగ్గా జత చేయబడినది ఏది అనేసి ఇచ్చారు. గ్రూప్ ఏకి సంబంధించి మనకు బయోటిన్, టోకోఫెరాల్, నియాసిన్, థయామిన్ అనేసి ఇచ్చారు. గ్రూప్ బికి సంబంధించి బెరిబెరి, నాడీ సంబంధ సమస్యలు, ఆప్షన్ సి వంధత్వ సమస్యలు, ఆప్షన్ డి పెల్లాగ్రా అనేసి ఇచ్చారు. సో మనకు బయోటిన్ అంటే ఏంటంటే ఇది నాడీ సంబంధ సమస్యలండి. నెక్స్ట్ టోకోఫెరాల్ అనేది మనకు వంధత్వ సమస్యలు. నెక్స్ట్ నియాసిన్ అనేది పెల్లాగ్రా, థయామిన్ వచ్చేసి మనకు బెరిబెరి అండి. సో ఇక్కడ బయోటిన్ వల్ల మనకు ఈ విటమిన్ లోపం వల్ల మనకి ఏమొస్తుందంటే నాడీ సంబంధ సమస్యలు, అదే టోకోఫెరాల్ వల్ల వంధత్వ సమస్యలు, నెక్స్ట్ నియాసిన్ వల్ల వచ్చేసి పెల్లాగ్రా, థయామిన్ వల్ల బెరిబెరి, ఇవి మనకు వ్యాధులు అనేవి కలుగుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దము ఏర్పడటానికి కారణం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకుపోవటం, ఆప్షన్ 2 పుపుస మరియు మహాధమని కవాటాలు మూసుకుపోవటం, ఆప్షన్ 3 అగ్రత్రయ మరియు పుపుస కవాటాలు మూసుకోవటం, ఆప్షన్ 4 అగ్రద్వయ మరియు మహాధమని కవాటాలు మూసుకుపోవటం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వల్ల మనకు లబ్ అనేటటువంటి శబ్దం ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్ లైకేను దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పరాన్నజీవి, ఆప్షన్ 2 కీటకాహారి, ఆప్షన్ 3 పూతికాహారి, ఆప్షన్ 4 సహజీవనం అనేసి ఇచ్చారండి. సో మనకు లైకెన్ అనేది దేనికి ఉదాహరణ అండి? సహజీవనానికి ఉదాహరణ అనమాట లైకెన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బియ్యము మరియు గోధుమ,
ఆప్షన్ 2 పాలు మరియు చేపలు. ఆప్షన్ 3 వేరుశనగ మరియు నువ్వులు. ఆప్షన్ 4 బొప్పాయి మరియు మామిడి అనేసి ఇచ్చారండి. శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని వేటిని పిలుస్తారండి? పాలు మరియు చేపలు. పాలు మరియు చేపలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, సూక్ష్మజీవ నాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి టైఫాయిడ్, ఆప్షన్ 2 కలరా, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 మసూచి అనేసి ఇచ్చారండి. మనకు సూక్ష్మజీవ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అనమాట. యాంటీబయాటిక్స్ వచ్చేసి మనకు దేనిపైన సమర్థవంతంగా పని చేయవు అనేసి ఇచ్చారండి. దేనిపైన పని చేయవు అంటే మసూచి వ్యాధి మీద పని చేయవు యాంటీబయాటిక్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ప్రకటన ఒక కారణం అయితే ఇచ్చారండి. సో సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది, కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు వస్తాయి. కారణం వచ్చేసి కౌమార దశలో స్వేద గ్రంథులు అలాగే సెబేషియన్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి అనేసి ఇచ్చారండి. అంటే మనకు ఫస్ట్ ఒక ప్రకటన అయితే ఇచ్చారు కదా. సో కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో వచ్చేసి ముఖం పైన మొటిమలు వస్తాయి. ఎందుకంటే స్వేద గ్రంథులు సెబేషియన్ గ్రంథులు స్రావాలు పెరుగుతాయి కనుక మొటిమలు వస్తాయి అనేసి ఇచ్చారనమాట. సో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఏ సరి అయినది ఆర్ సరైనది కాదు. ఆప్షన్ 2 ఏ సరైనది కాదు ఆర్ సరి అయినది. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ 4 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ మనకు ప్రకటన ఏ కరెక్ట్, ఆరు కూడా కరెక్టే. సో అలాగే ఈ కారణము ప్రకటన ఏకి మనకు కరెక్ట్ వివరణ అవుతుందండి. కౌమార దశలో వచ్చే మొటిమల కారణం ఏంటి? స్వేద గ్రంథులు అలాగే సెబేషియన్ గ్రంథులు స్రావాలు పెరగటం వల్ల మొటిమలు అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మునగ, ఆప్షన్ 2 జాందియము, ఆప్షన్ 3 ఆముదము, ఆప్షన్ 4 నేలగోరింట అనేసి ఇచ్చారండి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి అంటే మునగ విత్తనాలండి. మునగ విత్తనాలు ఇవి మనకు తేలికగా ఉంటాయి కాబట్టి గాలిలో ఈజీగా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరుస 1, 2లలో అంశాలు సరియైన జతలు ఏవి అనేసి ఇచ్చారు. వరుస 1లో వచ్చేసి ధ్వనిని ఉత్పత్తి చేయుట, తీగలుగా సాగదీయుట, రేకులుగా తీయుట, నెక్స్ట్ ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారం చేయటం అనేసి ఇచ్చారు. వరుస 2లో చూసుకున్నట్లయితే వాహకత, తాంతవత, ధ్వని గుణము, స్థరణీయత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ధ్వనిని ఉత్పత్తి చేయటము, ధ్వని అనేది ఉత్పత్తి చేయటం ఏమవుతుందండి? ధ్వని యొక్క గుణం అది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ తీగలుగా సాగదీయుట, దీన్ని ఏమంటామండి? తాంతవత అంటాము. తీగలుగా సాగదీయటాన్ని ఏమంటాము? తాంతవత అంటారు. నెక్స్ట్ రేకులుగా చేయుట వచ్చేసి స్థరణీయత. రేకులుగా చేయుట స్థరణీయత అవుతుందండి. నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువునకు ప్రసారం చేయటం ఏమంటారు? వాహకత అనేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి సి అండి, నెక్స్ట్ సెకండ్ దానికి బి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ధ్వనిని ఉత్పత్తి చేయటం అనేది ధ్వని యొక్క గుణము, తీగలుగా సాగతీయటం వచ్చేసి తాంతవత, నెక్స్ట్ రేకులుగా చేయటం స్థరణీయత అవుతుంది, ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారం చేయటం వాహకత అవుతుంది అన్నమాట. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కోకు, ఆప్షన్ 2 కోల్తార్, ఆప్షన్ 3 పెట్రోల్, ఆప్షన్ 4 సహజ వాయువు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమండి? కోక్ అండి. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం వచ్చేసి కోక్. నెక్స్ట్ అడవులను భూమి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే ఆప్షన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడే ఆకుపచ్చని వర్ణకాన్ని కలిగి ఉంటాయి.
ఆప్షన్ 2 ఇవి భూమిపై ఉన్న జీవులన్నింటి కొరకు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆప్షన్ 3 ఇవి బాష్పోత్సేకాన్ని జరిపి నీటి ఆవిరిని గాలిలోనికి విడుదల చేస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సమతుల్యతను కాపాడుతాయి అనేసి ఇచ్చారండి. అడవులను భూమి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తులు అని అంటారు. ఎందుకంటే ఇవి వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సమతుల్యతను కాపాడుతాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకటనలు ఇచ్చారండి. ప్రకటన ఏ చూసుకున్నట్లయితే అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మూత్రంలో యూరియా ఎక్కువగా ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ప్రోటీన్లు కాలేయంలో డీఅమైనేషన్కు గురి అవుతాయి అనేసి ఇచ్చారు. సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి ఏ సరి అయినది, ఆర్ సరైనది కాదు. ఆప్షన్ 2 ఏ సరి అయినది కాదు, ఆర్ సరైనది కాదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ 4 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరి అయిన వివరణ కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రకటన కరెక్టే, కారణం కూడా కరెక్టేనండి. సో ఏమవుతుంది, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఏమవుతుంది, మూత్రంలో యూరియా అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఏర్పడుతుందంటే ప్రోటీన్లు కాలేయంలో డీఅమైనేషన్కు గురవుతాయి కాబట్టి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హరిత గృహవాయువు కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 మీథేన్, ఆప్షన్ 3 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 4 నీటి ఆవిరి అనేసి ఇచ్చారండి. హరిత గృహవాయువు కానిది ఏదండి, సల్ఫర్ డయాక్సైడ్. మనకు హరిత గృహవాయువు అంటే మీథేన్ వస్తుంది, నైట్రస్ ఆక్సైడ్, అలాగే నీటి ఆవిరివి కూడా హరిత గృహవాయువు కింద వస్తాయి. కానిది సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎగిరే పక్షుల గురించి సరికాని వాక్యం అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది వీటి వెనుక కాళ్ళ ఎముకలు నడవటానికి, కొమ్మలపై నిలబడడానికి అనుకూలంగా ఉంటాయి. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. ఆప్షన్ 3 ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఆప్షన్ 4 ముందరి కాళ్ళు ఎముక భాగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి అనేసి ఇచ్చారండి. ఎగిరే పక్షుల గురించి సరికానటువంటి వాక్యము. సరికానిది ఏంటండి, ఆప్షన్ 2 వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి అనేసి సరికాదు. పక్షుల యొక్క ఎముకలు వచ్చేసి దృఢంగా అయితే ఉండవండి, అవి బోలుగా ఉంటాయి, వెయిట్లెస్గా ఉంటాయి, బలంగా కూడా ఉండవన్నమాట. సో ఇది సరికాని వాక్యం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుందండి. ఎగిరే పక్షుల గురించి చూసుకున్నట్లయితే వీటి వెనుక కాళ్ళ ఎముకలు నడవటానికి, కొమ్మలపైన నిలబడడానికి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ది ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. అలాగే ముందరి కాళ్ళ ఎముకల భాగాలు వచ్చేసి రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ సో ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.